ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని ఇలా అడిగాడు, నాన్న నా లైఫ్కి ఎంత వాల్యూ ఉంది అని. అప్పుడు వాళ్ళ నాన్న అన్నారు, ఒకవేళ నువ్వు నిజంగానే నీ లైఫ్కి వాల్యూ తెలుసుకోవాలనుకుంటే నేను నీకు ఒక రాయి ఇస్తా. ఈ రంగురాయి తీసుకొని మార్కెట్కి వెళ్ళు అండ్ ఎవరైనా దీని ప్రైజ్ అడిగితే ఏం చెప్పుకో, నీ 2000 చూపించు. వాళ్ళ నాన్న చెప్పినట్టే అబ్బాయి మార్కెట్కి వెళ్ళి కొంచెం టైం అక్కడే కూర్చొని ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఒక పెద్దవాడు తన దగ్గరికి వచ్చింది. ఆ రాయి ప్రైజ్ ఎంత అని అడిగింది. ఆ అబ్బాయి సైలెంట్గా ఉన్నాడు. తను ఏం మాట్లాడకుండా తన 2000 చూపించాడు. అప్పుడు ఆ పెద్దవాడ 200 రూపాయల, సరే నేను ఈ రాయిని నీ నుంచి కొనుక్కుంటానని చెప్పింది. ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఒక రాయి విలువ 200 రూపాయల, ఎందుకంటే రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి కానీ వాటి విలువ 200 రూపాయల. తను వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నాన్న నాకు మార్కెట్లో ఒక పెద్దవాడు కలిసింది అండ్ ఈ రాయికి 200 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ నాన్న అన్నాడు, ఈసారి నువ్వు ఈ రాయిని మ్యూజియంకి తీసుకొని వెళ్ళు అండ్ అక్కడ ఎవరైనా ప్రైజ్ అడిగితే ఏం చెప్పుకో, జస్ట్ నీ 2000 చూపించి చాలు అని అన్నాడు. ఆ అబ్బాయి మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి చూపు ఈ అబ్బాయి చేతిలో ఉండే రాయి పైన పడింది. అప్పుడు తన రాయి ప్రైజ్ అడిగాడు. ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా తన 2000 చూపించాడు. అప్పుడు ఆ మనిషి 20,000 రూపాయల, సరే నేను ఈ రాయి కోసం నీకు 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ రాయిని నాకు ఇచ్చేసే అన్నాడు. ఆ అబ్బాయి మళ్ళీ షాక్ అయ్యాడు. వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాడు, నాన్న మ్యూజియంలో నన్ను ఒక మనిషి కలిశాడు, ఈ రాయికి 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, ఇప్పుడు నేను నిన్ను లాస్ట్ ప్లేస్కి పంపిస్తున్నా, ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది విలువైన డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే షాప్కి అండ్ అక్కడ కూడా ఎవరైనా ప్రైజ్ అడిగితే ఏం చెప్పుకో, జస్ట్ నీ 2000 చూపించి చాలు. ఆ అబ్బాయి ఫాస్ట్గా డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే ఒక షాప్కి వెళ్ళాడు అండ్ తను అక్కడ ఒక పెద్ద ఆయన కౌంటర్ వెనకాల నిలబడి ఉండడం చూశాడు. ఎప్పుడైతే ఈ పెద్ద ఆయన చూపు ఈ రాయి పైన పడిందో తను షాక్ అయిపోయాడు. అతను కౌంటర్ నుంచి బయటకు వచ్చి ఆ అబ్బాయి చేతిలో నుంచి ఆ స్టోన్ తీసుకొని, ఓ మై గాడ్, ఈ రాయి కోసం నేను నా లైఫ్ మొత్తం వెతికాను, ఎక్కడ దొరికింది రాయి, దీని ప్రైజ్ ఎంత, నాకు ఈ రాయి ఇవ్వడానికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. ఆ అబ్బాయి మళ్ళీ ఏం మాట్లాడకుండా 2000 చూపించాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, ఎంత, 2 లక్షల రూపాయల, సరే నేను ఈ రాయి కోసం నీకు 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ప్లీజ్ నాకు ఇచ్చేసే అన్నాడు. ఆ అబ్బాయి తన కళ్ళని నమ్మలేకపోతున్నాడు. వెంటనే తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాడు, నాన్న ఒక పెద్ద ఆయన దీనికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ ఇలా అన్నాడు, ఇప్పుడు అర్థమైందా నీ లైఫ్ వాల్యూ? నీ లైఫ్ వాల్యూ అనేది నిన్ను నువ్వు ఎక్కడ ఉంచుతావు అనే దానిపైన డిపెండ్ అవుతుంది. ఇది నువ్వే డిసైడ్ అవ్వాలి. నువ్వు 200 రూపాయలు రాయిగా అవ్వాలనుకుంటున్నావా లేదంటే 2 లక్షల రూపాయలు రాయిగా అవ్వాలనుకుంటున్నావా? ఫ్రెండ్స్, లైఫ్లో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి మీరన్నీ. అండ్ ఇంకొందరు ఎలా ఉంటారంటే మిమ్మల్ని కేవలం ఒక వస్తువులా వాడుకుంటారు, వాళ్ళకి మీరేం కారు. మీ వర్త్ అండ్ వాల్యూ ఎప్పుడు కూడా వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్న దాని మీద డిపెండ్ అవ్వదు. మీ ట్రూ వర్త్ ఎంత అనేది మీ పైన డిపెండ్ అవుతుంది. ఈ స్టోరీలో 200 రూపాయలకి అడిగిన పెద్దవాడికి ఆ రాయి విలువేంటో తెలీదు, కానీ 2 లక్షల రూపాయలకి అడిగిన వ్యక్తికి ఆ రాయి అసలైన విలువేంటో చాలా బాగా తెలుసు. సో మీ విలువేంటో తెలుసుకోండి, తెలిసేలా చేయండి, ఎప్పుడు తక్కువ కమ్ముడిపోవద్దు. అండ్ మీ విలువేంటో తెలియని వాళ్ళ దగ్గర ఉంటూ మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు, అది రిలేషన్షిప్లో అయినా జాబ్లో అయినా ఎక్కడైనా. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు కమెంట్స్లో షేర్ చేసి, ఈ స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్లో జస్ట్ ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఆఫ్.